నమస్కారం అందరికీ. ఈరోజు మేము వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ సెంటర్కి అయితే వచ్చాము. ఈ డైట్ సెంటర్ హైదరాబాద్ మణికొండ ఏరియా షేక్పేటలో ఉంది. డైట్ అంటే స్టార్వింగ్, టాబ్లెట్స్, సఫరింగ్ అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఒక మంచి ఐ ఓపెనర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డైట్ అంటే వెయిట్ లాస్ మాత్రమే కాదు, హీలింగ్ కూడా. ఇప్పటి రోజుల్లో షుగర్, థైరాయిడ్, పీసీఓడి, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా ఎక్కువయ్యాయి. మేము కూడా ఈ డైట్ సెంటర్కి కరెక్ట్ గైడెన్స్ కోసం మాత్రమే వచ్చాము. సోషల్ మీడియాలో చాలామంది ఈ విఆర్కే హెల్త్ సెంటర్ కోసం రికమెండ్ చేస్తుంటే మేము డైరెక్ట్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటనేది తెలుసుకోవడానికి అయితే ఫస్ట్ వచ్చాం. ఇక్కడ డాక్టర్ గారు ఏ హడావిడి లేకుండా జనాల మధ్యలోనే కూర్చొని చక్కగా ట్రీట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ అని కూడా అనక్కర్లేదు, ఇది ఒక కౌన్సిలింగ్, మెడికల్ పరంగా కౌన్సిలింగ్, అది కూడా మెడిసిన్ లేకుండా డైట్తోనే మంచి హెల్దీ కౌన్సిలింగ్ అని చెప్పొచ్చు. ఇంకా క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ అయితే రికవరీ రేట్ చాలా బాగుంది ఈయన దగ్గర. కాబట్టి మీరు ఇంతకు ముందు క్యాన్సర్కి భయపడినంతగా భయపడక్కర్లేదని నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సార్ ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ చేసేది ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరితో చాలా నీట్గా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. హెల్త్ మీద మనకి ఎంత అవేర్నెస్ ఉండాలనేది అది చెప్తున్నారు. ఇక్కడ కిడ్నీ పోయినాడు, క్యాన్సర్ వచ్చినాడు, మీకు తప్పులు చేస్తారా? మీరు తప్పు చేస్తే వచ్చింది ఓకే, కానీ మిగిలిన అందరూ కూడా అదే తప్పులు చేస్తారు, అయినా మీకు మాత్రం వచ్చింది. అర్థమైందా? సో ఈ రెండో రకం జబ్బులు తగ్గాలంటే మీరు బిఆర్కే డేట్లో బరువు పెరిగితే, మరలా స్పష్టంగా చెప్తున్నా, బిఆర్కే డేట్లో మీరు బరువు పెరిగితే ఏ స్థాయి క్రానిక్ డిసీజ్, క్యాన్సర్ అయినా, కిడ్నీ అయినా, టైప్ అయినా, ఏ జబ్బు అయినా సరే తగ్గి తీరాల్సిందే. ఇప్పుడు నీకు ఒక సింపుల్గా 3 పిక్చర్స్ చూపిస్తాను. ఈయన తిరుపతి రెడ్డి అని ఈ స్టేజ్లో కొన్ని నెలల క్రితం నా దగ్గర వచ్చారు. ఇది రాలేదు, భార్య కొడుకు వచ్చారు. ఇది స్టేజ్ 2 నెలలు చనిపోతాడని చెప్పారు. ట్రీట్మెంట్ అని వేయని 2 మంత్స్ చనిపోతాడన్నారు. సరిగ్గా 2 నెలల తర్వాత ఇక్కడ కూర్చుంటే ఫోటో తీశారు. నానమ్మ ఇందాక పుండికి ఇదోటి, ఈ పుండికి 3 నెలలు దాటి క్యాన్సర్ అయిపోయింది. ఈయన 2 నెలల్లో 7 కిలోలు బరువు పెరిగాడు. 2 నెలల్లో 7 కిలోలు బరువు పెరిగాడు. ఇంకొక ఆయన కాలు కుడిపోయింది, షుగర్ సీరియస్ అవ్వడం వలన కాలు కుడిపోయి ఈ స్టేజ్లో మోసుకొచ్చారు. వస్తారంటే మీ మధ్యలోంచి ఆ పక్కన ముక్కు మూసుకున్నారు. అప్పుడు సమకాలు ఇంకా సార్ దగ్గర నిలబడ్డారు కదా, ఆయనకి బ్రెయిన్ క్యాన్సర్ అంట. ఆయన విఆర్కే గారి డైట్లో ఆ పక్కనున్న వైఫ్ ఆవిడ చాలా అంటే చాలా కేర్ తీసుకొని డైట్ చాలా పర్ఫెక్ట్గా ఇవ్వడంతో ఆయన ఇప్పుడు చాలా క్యూరబుల్ అయ్యారు. మంచిగా ఎంత హెల్తీగా ఉన్నారంటే చాలా హెల్తీగా ఉన్నారు. మేము డైరెక్ట్గా చూసాము కదా, ఆయన రిపోర్ట్స్ కూడా తెచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా దాంతోపాటు మేము వెళ్ళిన రోజు జలుబుకి, ఆస్తమాకి, ఈ లంగ్ తాలూకు డిసీజెస్ ఉంటాయి కదా, వాటన్నిటికి కూడా చిన్న మందు తయారు చేశారంట విఆర్కే గారు. అది ట్రయల్ వేస్తున్నారనమాట. చిన్న డ్రాప్ చేతి మీద పెట్టి అది స్మెల్ లోపలికి పీల్చమన్నారు. పీల్చిన తర్వాత ఒక్కొక్క రియాక్షన్ చూడండి. అది చాలా పవర్ఫుల్ ఉందంట. దాంట్లో అన్నీ కూడా న్యాచురల్గానే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. నేను తర్వాత బాటిల్ ఒక 2 తీసుకున్నారు మా అన్నయ్య, అందులో చూశాను. ముక్కు క్లియర్ అయిందా? ఎక్కడ కొట్టింది? రసాయన గంట 4వ భాగం. ఇందులో 10 వంతులు కూడా పిలుచుంటారు. మీరు ఎక్కడ క్లీన్ చేస్తుంది, హార్డ్వేర్ క్లీన్ చేస్తారు. సో ఇది పేరు ఇన్స్యూర్. నేనేమి దీంట్లో రాయట్లేదు, మీరుంటే అక్కడ డైరెక్ట్ కౌంటర్ అడిగి తీసుకోండి. ఇప్పుడు ట్రయల్ వేసిన దాని పేరు ఇన్సియో అంట. అది స్టోర్లో ఉంటే తీసుకోమన్నారు. ఉన్నాయి, మేము తీసుకున్నామని చెప్పాను కదా. ఇంకా డైట్ విషయానికి వస్తే ప్రతి రోగానికి కూడా ఇక్కడ డైట్ చార్ట్ అనేది ఉంటుంది. ఆయన చెప్పినట్టే మనం మొత్తం వాడాలి. ఫస్ట్ అయితే ఇక్కడ కౌన్సిలింగ్ చూస్తున్నారు కదా, గదుల్లోనే కూర్చోబెట్టిస్తున్నారు సెపరేట్గా. ఒక్కొక్క
డిసీజ్కి ఒక్కొక్క స్పెషలిస్టులు ఉంటున్నారు. వాళ్ళ ద్వారా ఫస్ట్ అయితే మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా మనం పట్టుకెళ్ళిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఒక ఫైల్లో ఎంటర్ చేస్తున్నారు. అప్పుడు విఆర్కే గారి దగ్గరకు పంపించిన తర్వాత ఆయన ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క టైపు డైట్ ప్లాన్ చెప్తారు. దాన్ని చేస్తూ కొన్ని సప్లిమెంట్స్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రిసెప్షన్ ఏరియాలో మనకి ఫైల్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ పంపిస్తారు. తర్వాత ఇక్కడే లెఫ్ట్ సైడ్ మనకు ఉంటుంది మెడిసిన్ తీసుకునేది, అంటే సప్లిమెంట్స్. ఇవన్నీ కూడా సప్లిమెంట్సే, ఇది మెడిసిన్ అయితే కాదు. సప్లిమెంట్స్ తీసుకోవడానికి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్కలా అవుతుంది డబ్బులు. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, థైరాయిడ్, పీసీఓడి, ఇంకా లివర్, కిడ్నీ, క్యాన్సర్ మెయిన్. ఆ సప్లిమెంట్స్కి ఎలా అవుతుందంటే వెయిట్ లాస్కి టోటల్ మన ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సప్లిమెంట్స్ దానికి తక్కువగానే ఉంటాయి, ఎందుకంటే రైస్ అంతా కూడా ఆపేస్తారు. రైస్ ఉండదు. దాని తర్వాత కార్బోహైడ్రేట్ డైట్ని కూడా మొత్తం అంతా తగ్గించేసి మనకి ఇచ్చేదంతా కూడా ప్రోటీన్ అంతా కూడా అవి న్యాచురల్గానే చెప్తారు. ఇంకా కొబ్బరి నూనె ఇస్తారు ఇక్కడ మెయిన్ సప్లిమెంట్స్లో. బాటిల్ వచ్చి 1250 ఉంది. అది మొత్తం అంతా కూడా ఆయనే తయారు చేసి ఇస్తున్నారంట. వెయిట్ లాస్కి ఇంకా ఇతర వాటికైతే పర్వాలేదు, రీజనబుల్గా, అంటే 25,000 అలా అవుతుంది. రిమైనింగ్ మెయిన్ కాజెస్ ఇవి ఉంటాయి కదా, లివరు, కిడ్నీ, క్యాన్సర్కి మాత్రం చాలా ఎక్కువగానే అవుతుంది. కిడ్నీ పేషెంట్ ఒక ఆయన అడిగాను, 30,000 అంట. 30,000 ఇక్కడ సప్లిమెంట్స్కి, ఇంకా 30,000 ఇంట్లో ఉంటాయి కదా ఖర్చులు. రోజు ఆయన చెప్పిన డైట్ తీసుకోవాలంటే చాలా కాస్ట్లీనే. అంటే ప్రోటీన్ అంటే మనం ఇంకా చికెన్, మటన్, ఫిష్ మీద ఆధారపడాలి కాబట్టి. ఇంకా వెజిటేరియన్స్కి కూడా ఆయన ఒక డైట్ చెప్తారు. వెజిటేరియన్స్కి ప్రోటీన్ ఎక్కడ సోర్స్ ఉంటుందో అవి తీసుకోవాలని చెప్పేసి ఆ డైట్ని ఫాలో అవుతూ కిడ్నీ పేషెంట్స్కి అయితే 30,000 అవుతుంది. క్యాన్సర్ పేషెంట్స్కి అయితే 48,000 అలా అవుతుంది. ఇంకా అవన్నీ చూసుకొని వెళ్ళగలము అంటేనే వెళ్ళండి. ఇక్కడ టోకెన్స్ రాసేసిన తర్వాత, అదే మన ఫైల్లో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అది పిలవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఆకలికి ఉండలేరని చెప్పేసి మజ్జిగ, ఇంకా గ్రీన్ టీ, ఎగ్స్ ఎన్నైనా తినొచ్చు. మజ్జిగ కూడా ఎన్ని గ్లాసులైనా తాగొచ్చు. ఇలా అయితే అరేంజ్ చేశారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి.